వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట మత్స్యకార గ్రామంలో గవిటి దేవతల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. గ్రామంలో భక్తు శ్రద్ధలతో కలకలలాడగా ఆలయం ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై పూజల్లో పాల్గొన్నారు. మత్స్యకారులు తనకు కుటుంబ సభ్యుల్లాంటి వారని, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. తుమ్మలపెంట రహదారి పనులు త్వరలో పూర్తవుతాయని, పెద్దపట్టపాలెం నుంచి రుద్రకొట్ట హైవే వరకు కొత్త రహదారి నిర్మాణం చేపడతామని వెల్లడించారు. మత్స్యకార గ్రామాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. యువత ప్రోత్సాహం కోసం బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. పెద్ద పార్వతమ్మ గారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నన్ను ఆహ్వానించిన నాకు ఇష్టమైన పట్టపాలెం ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు నా తల్లిదండ్రులు జన్మనిచ్చారు, కానీ నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఈ కాలనీ. అది ఎప్పటికీ నేను మర్చిపోను. అందుకే ఈ కాలనీలో పెళ్ళున్నా, ఏ కార్యక్రమం ఉన్నా ఈ కాలనీకి వస్తూనే ఉంటా. ఎందుకంటే నన్ను అంత అత్యధిక మెజారిటీ ఇచ్చారు మీరు. అందుకే మీరు కాలనీలు కట్టుకుంటున్నా, ఈరోజు గుడి నిర్మాణం చేసుకున్నా, ఏ ఒక్క అధికారిని మీ దగ్గరకు రానియకుండా యథేచ్ఛగా కట్టుకోండి అని చెప్పాను మీకు. ఇప్పుడే మా కాపులు స్తంభాలు కావాలని చెప్పారు. రేపే స్తంభాలు కూడా రేపే అధికారులకు చెప్తానని చెప్పా. ఈ సందర్భంగా మీరు గుడి కట్టించారు. నేను నాకిష్టమైన మత్స్యకార సోదరులు ఈ 2 నెలల పాటు వేటకు పారు కాబట్టి ఈ 2 నెలలు మా యువత అంతా కూడా ఆనందంగా ఆటపాటలతో ఉంటారు. కాబట్టి నేను కూడా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాలీబాల్ టోర్నమెంట్ని అతి తొందరలో తుమ్మలపేట రోడ్డు సెంటర్లో ఇక్కడ మనం మీరందరూ కోరుకున్న దగ్గర సాయంత్రం 5 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు మనకున్నటువంటి 6 పంచాయతీలకు సంబంధించినటువంటి ఒక టోర్నమెంట్ నిర్వహించి మొదటి ప్రైజ్ 1,00,000 రూపాయలు, రెండో ప్రైజ్ 75,000, మూడో ప్రైజ్ 50,000 ఇస్తూ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ను కూడా అతి తొందరలో ఇక్కడ నిర్వహించాలి. ఇంకా ఎక్కువ మంది మన మత్స్యకార సోదరులతో పరిచయం చేసుకోవాలి, అందరితో నేను కూడా ఇంకా కలవాలి అనేటువంటి ఉద్దేశంతో రాబోయే ఒక 10 రోజుల్లోనే తుమ్మలపెంటలో ఈ టోర్నమెంట్ నిర్వహించాలని కూడా అనుకున్నాం. దీనికి ప్రతి గ్రామానికి ఒక్కొక్క వ్యక్తిని రెడీ చేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు తుమ్మలపెంట రోడ్డు పూర్తయింది. ఇంకా కొద్ది ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. మళ్ళా ఆ రోడ్డు పైన ఇంకొక తారు రోడ్డు ఇంకొకటి వేయాలి. అది కూడా తొందరలో పూర్తి చేస్తున్నాం. ఇది ఒక్కడితే కాదు, రుద్రకోట దగ్గర నుంచి చెన్నాయిపాలెం రోడ్డు కూడా దెబ్బతినంటే దానికి కూడా 2.5 కోట్ల రూపాయల నిధులు వెచ్చించాం. అతి తొందరలో ఆ రోడ్డు కూడా పూర్తి కాబోతుంది. ఎక్కడో చెన్నాయిపాలెం రోడ్డు, ఇక్కడ తుమ్మలపెంట రోడ్డు, ఈ 2 కాదు, ఇంకొకటి మధ్యలో ఇంకొక రోడ్డు వేస్తే ఇంకా కూడా మా మత్స్యకార సోదరులు కావలి రావడానికి ఈజీగా ఉంటుందని ఈ రోజున సర్వాయిపాలెంలో ఉన్నటువంటి అల్లిగుంట పాలెం నుంచి కోనేటి వారి పాలెం మీదుగా పెదరాముడి పాలెం వరకు కూడా
ఇంకొక రోడ్డు కూడా 11.5 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించా. ఇప్పుడు 6.5 కోట్ల రూపాయల టెండర్ కూడా జరుగుతుంది. ఒక్క సంవత్సర కాలంలో కావలి పట్టణానికి కొత్త సత్రం కానించి పెద్దరావుడిపాలెం కానీ లేదా సెంటర్ రామచంద్రపురం కానీ ఈ గ్రామాలన్నీ కూడా వెళ్ళేదానికి ఇంత దూరం తిరిగిపోకుండా ఈ రోడ్డు మీద ట్రాఫిక్ లేకుండా అక్కడ ఒక రోడ్డు వేస్తే 6 కిలోమీటర్ల పొడవుతోనే కావలి టౌన్కి చేరే విధంగా కూడా ఇంకొక రోడ్డు వేసి మా మత్స్యకారుల కళ్ళల్లో ఆనందం కోసం పనిచేస్తున్నానని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇకపోతే ఇప్పుడే మా సీను రామకృష్ణ పక్కన చెప్తానున్నారు. ఈ బీచ్ రోడ్ ఈరోజు చూడండి, చీరాల బాపట్ల ఈరోజు టూరిజం వల్ల ఎక్కడెక్కడోళ్ళు వచ్చి సముద్ర స్నానాలు చేస్తూ ఆ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందింది. మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అందుకే ముందట రోడ్లు పూర్తి చేస్తున్నాం. ముఖ్యంగా బీచ్ దగ్గరికి వెళ్ళడానికి బకింగ్హామ్ కెనాల్ పైన తప్పకుండా రాబోయే 2-3 నెలల కాలంలోనే దానికి నిధులు వెచ్చించి తప్పకుండా బ్రిడ్జి నిర్మాణం కూడా ముందు తూములేసి బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని కూడా మీకు అందరికి కూడా మాటిస్తున్నాం. ఇంకా కూడా అన్ని గ్రామాల ప్రజలు సముద్రం దగ్గరకు పోవడానికి ఎక్కడికక్కడ బకింగ్హామ్ కెనాల్ అడ్డంగా ఉంది, మాకు రాకపోకలకు ఇబ్బందులుగా ఉన్నాయని కూడా విషయాన్ని కూడా నాకు తెలియజేస్తున్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి మన అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళున్నాం. వాటికి కూడా తొందరలోనే పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, మన గ్రామాన్ని ఎప్పుడు కూడా పార్వతమ్మ గారు కాపు కాస్తూనే ఉంటుంది. ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు మిమ్మల్ని కాపు కాసుకుంటూనే ఉంటానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం. రాబోయే కాలంలో కాలనీలు కూడా వస్తున్నాయి. అందరికీ కాలనీలు ఇచ్చి ఏ ఒక్క అన్న, ఏ ఒక్క తల్లి, ఏ ఒక్క బిడ్డ పూరి గుడిసెలో లేకుండా అందరూ కూడా ఆనందంగా ఇల్లు కట్టుకునేటట్టు మీ అందరికీ నిధులు వెచ్చిస్తానని, ఇప్పటికే మీ ప్రాంతంలో చాలా సిమెంట్ రోడ్లకి ఇచ్చున్నాం. మళ్ళా రాబోయే కాలంలో కూడా సిమెంట్ రోడ్లు వేసి ఏ ఒక్కరు కూడా ఇంటి ముందు సిమెంట్ రోడ్డు లేని గొంతు అంటూ లేకుండా చేసే కార్యక్రమం చేసి పెడతానని మీకు అందరికి కూడా మాటిస్తూ, నిజంగా ఆ గుడి కట్టినటువంటి కాపులని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎంత ప్రేమ పెంచుకోకపోతే, ఎంత దేవుడి మీద అంత భక్తి లేకపోతే అంత శుద్ధంగా కట్టగలరు. చాలా బాగా కట్టినందుకు ఆ కాపులకి, పెద్దలకి, గ్రామ ప్రజానికానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ భక్తి, మీ పారవస్యం, మీ యొక్క ఆలోచనలు ఈరోజు గ్రామానికి తగ్గట్టుగా ఉన్నందుకు నిజంగా మీ ఆధ్వర్యంలో తప్పకుండా ఎప్పుడు కూడా నేను ఎల్లవేళలా మీకు తోడుగా, నీడగా, అండగా ఉండి మనందరం కూడా కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఉన్న అందరికి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పాటలు వినడానికి వచ్చారు, అందుకే నేను ఆపేస్తున్నా. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు
08626245 167.